నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతము. పురాణాల్లో అత్యంత పవర్ఫుల్ అలాగే కాంప్లెక్స్ క్యారెక్టర్ ఎవరిది అంటే టక్కున గుర్తొచ్చే పేరు రావణాసురుడు, అవునా? ఈరోజు మనము ఈ డెమాన్ కింగ్ అసలు ఎలా పుట్టాడు, ఎలా ఎదిగాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్లో విశ్లేషిద్దాం. కేవలం ఒక విలన్గా కాకుండా అతని బ్యాక్గ్రౌండు, అతని బలం, ఆఖరికి ఆ బలమే అతని పతనానికి ఎలా కారణమైంది అనేది ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. ది లెజెండ్ ఆఫ్ రావణ, రైజ్ ఆఫ్ ది డెమాన్ కింగ్ పార్ట్ 1కి వెల్కమ్. సరే, ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ విశ్లేషణలోకి డైవ్ చేద్దాం. ఇక్కడ మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే: 1 రావణుని నేపథ్యం, 2 ఈ దశకంఠుని ఫ్యామిలీ ట్రీ, 3 బ్రహ్మదేవుడి వరం, ఆ తర్వాతొచ్చిన అహంకారం, 4 దేవతల మొర, మరియు ఫైనల్గా 5 శ్రీరామ అవతార ఘట్టం. ముందుగా మొదటి విభాగం, రావణుని నేపథ్యమేంటో చూద్దాం. మనందరికీ తెలుసు, రావణాసురుడు ఏదో సాధారణమైన రాజు కాదు. ఏకంగా రాక్షసులందరికీ అతనే మహారాజు. ఎత్తైన భవనాలు, శత్రువులసలు టచ్ చేయడానికి కూడా వీలులేని పటిష్టమైన కోటలతో ఉండే ఆ అద్భుతమైన లంకానగరమే అతని రాజధాని. సముద్రం మధ్యలో అంతటి గొప్ప నగరానికి అధిపతిగా ఉండటమంటేనే అతని రేంజేంటో, అతని బలమెంతటిదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ విభాగం, ఈ దశకంఠుని కుటుంబం విషయానికి వద్దాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. రావణుడి వంశవృక్షం చూస్తే అది ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో అర్థమవుతుంది. అతని తండ్రి విశ్రవసుడు, సాక్షాత్తూ బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన పులస్త్యుని కొడుకు. అంటే ఒకవైపు చూస్తే అత్యంత గొప్ప జ్ఞానం కలిగిన ఋషుల వంశమన్నమాట. మరి తల్లివైపు చూస్తే సుమాలి కూతురైన కైకసి ఒక రాక్షస వంశానికి చెందిన స్త్రీ. ఇక భార్య మందోదరి, ఆమె గొప్ప మాయావి అయిన మయుని కూతురు. సోదరుల విషయానికొస్తే మహాబలశాలి కుంభకర్ణుడు, ధర్మానికి కట్టుబడే విభీషణుడు ఉన్నారు. కొడుకులేమో పరాక్రమవంతుడైన ఇంద్రజిత్తులాంటి వీరులు. ఒకే కుటుంబంలో ఇంతటి గొప్ప మేధస్సు, అలాగే రాక్షసత్వం ఎలా కలగలిసిపోయాయో ఈ ఫ్యామిలీ ట్రీ మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. రైట్, ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ఈ 10 అనే నంబర్, ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు సుమా. ప్రాచీన కాలంలో భయానికి ఒక పవర్ఫుల్ సింబల్ ఇది. ఈ 10 అనే సంఖ్య రావణుడి భయంకరమైన శారీరక ఆకృతిని రిప్రజెంట్ చేస్తుంది. అసలు ఒకే మనిషికి 10 తలలు ఉండటం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇది అతని అంతులేని మేధస్సుకు, అన్ని వైపుల నుంచి ఇన్ఫర్మేషన్ని గ్రాస్ప్ చేయగల కెపాసిటీకి, అలాగే అదుపు చెయ్యలేని ఆలోచనలకు ఒక ఖచ్చితమైన ప్రతీక. అందుకే కదా అతనికి ఆ ప్రత్యేకమైన పేర్లు వచ్చాయి. రావణుడిని దశకంఠుడు అని, దశగ్రీవుడు అని ఎందుకంటారో తెలుసా? అతనికి 10 తలలు, 10 మెడలు ఉండడం వల్లే. ఆ రోజుల్లో ఈ పేర్లు వినగానే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఆ 10 తలల రూపం అతని భయంకరమైన ఉనికికి మాత్రమే కాదు, అతని ఇంటెలెక్చువల్ పవర్కు కూడా పెద్ద సాక్ష్యంగా నిలుస్తుంది. ఓకే, ఇప్పుడు 3వ విభాగం చూద్దాం. బ్రహ్మవరం, ఆపయొచ్చిన అహంకారం. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ కీలకమైన పాయింటేంటంటే, మనుష్యులు తప్ప మరెవ్వరి చేతిలోనూ మరణం లేకుండా ఇమ్యూనిటీ పొందడం. మూల గ్రంథాల ప్రకారం చూస్తే రావణుడు చాలా కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాడు. దేవతలు, రాక్షసులు, జంతువులు, గంధర్వుల వల్ల తనకు చావు రాకూడదని వరమడిగాడు. కానీ మనుషులు అంటే చాలా తక్కువ అంచనా, వాళ్ళెంత చాలా వీక్ కదా అని లైట్ తీసుకున్నాడు, వాళ్ళని మినహాయించాడు. ఈ చిన్న లొసుగు, ఈ లాజిక్ మిస్ అవ్వడమే ముందు ముందు ఎంతటి పెద్ద నాటకీయ పరిణామానికి దారితీసిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు అతని ప్రవర్తన ఎలా మారిపోయిందో ఈ టైమ్లైన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫేజ్ 1లో ఏమైంది? అత్యంత నిష్ఠతో ఎవ్వరూ చేయలేని మహా తపస్సు చేశాడు. ఫేజ్ 2లో దానికి తగ్గట్టుగానే బ్రహ్మదేవుని నుండి ఆ అజేయమైన వరాన్ని పొందాడు. కాని ఫేజ్ 3కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఆ వర ప్రభావం వల్ల విపరీతమైన గర్వం తలకెక్కింది. ఇక ఫేజ్ 4లో ఆ అహంకారంతో ముల్లోకాలలో ఉండే సాధువులను, మునులను, ఎల్లవారినీ దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఎంతో క్రమశిక్షణతో తపస్సు చేసిన ఒక సాధకుడు అపరిమితమైన పవర్ చేతికి లాగానే ఎలా క్రూరుడిగా, అహంకారిగా మారిపోతాడో ఈ జర్నీ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది కదూ. ఇక 4వ విభాగం, దేవతల మొర. అప్పటి పరిస్థితులు అసలు ఎంత దారుణంగా తయారయ్యాయో ఒకసారి ఊహించండి. రావణుడి హింసలకు, ఆకృత్యాలకు తట్టుకోలేక మునులు, దేవతలు తీవ్రమైన వేదనకు గురయ్యారు.
వాళ్లకు వేరే దారిలేక చివరకు ఏ బ్రహ్మదేవుడైతే వరమిచ్చి ఇంతటి రాక్షసుణ్ణి తయారుచేశాడో ఆ బ్రహ్మ దగ్గరకే పరిగెత్తి తమను రక్షించమని మొర్రపెట్టుకున్నారు. విపరీతమైన శక్తినిచ్చినవారే ఆ శక్తి వినాశనకారిగా మారినప్పుడు ఎంతగా నిస్సహాయులవుతారో ఈ పరిస్థితి మనకు స్పష్టంగా చెబుతోంది. ఫైనల్గా 5వ విభాగం, అత్యంత ఆసక్తికరమైన శ్రీరామ అవతార ఘట్టం. అసలు దైవిక వ్యూహం ఎలా రూపుదిద్దుకుంటుందో ఇక్కడే మనం చూడొచ్చు. బ్రహ్మ మరియు దేవతలు కలిసి ఈ ప్రతిదాడిని ఎలా ప్లాన్ చేశారో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడండి. స్టెప్ 1, బ్రహ్మదేవుడు బాధిత దేవతలను, మునులను తీసుకుని నేరుగా క్షీరసాగరానికి, అదేనండి పాలసముద్రం దగ్గరకు తీసుకువెళ్లాడు. స్టెప్ 2, అక్కడున్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి తమ ఆవేదనను చెప్పుకుని ప్రార్థించారు. స్టెప్ 3, అప్పుడు విష్ణువు వారికి ఒక బలమైన అభయమిచ్చాడు. రావణుడు ఎవరినైతే అబ్బే వీళ్లు చాలా వీకని వదిలేశాడో ఎగ్జాక్ట్గా అదే మానవ రూపంలో శ్రీరాముడు అనే పేరుతో భూమిపై అవతరించి వాడిని సంహరిస్తానని మాటిచ్చాడు. ఆ వరం తాలూకు లొసుగును వాడుకోవడానికి వేసిన ఈ డివైన్ స్ట్రాటజీ నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఇక్కడ మనం ఒక క్లియర్ కాంట్రాస్ట్ గమనించాలి. ఒకవైపు చూస్తే రావణుడి అహంకారం, మనుషులు చాలా బలహీనులు, వాళ్లు నన్ను ఏమీ చేయలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్. మరొకవైపు శ్రీమహావిష్ణు వ్యూహం, రావణుడు ఎవరినైతే ఎందుకు పనికిరారు అని తక్కువ అంచనా వేశాడో ఖచ్చితంగా అదే మనుష్యరూపంలో అవతరించి అతన్ని ఓడించడానికి వేసిన మాస్టర్ ప్లాన్. రావణుణ్ణి కళ్ళు మూసుకుపోయేలా చేసిన ఆ గర్వానికి విష్ణు రచించిన సింపుల్ అండ్ బ్రిలియంట్ ప్లాన్కి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం నిజంగా అద్భుతం. అయితే ఇదంతా ఒకెత్తైతే ఈ మొత్తం కథ వెనుక మరొక లోతైన ఆధ్యాత్మిక పునాది కూడా ఉందండోయ్. ఇదంతా జయవిజయులు అనే 2 వ్యక్తులకు సంబంధించిన శాపం వల్ల జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులైన వీరు ఒక శాపం కారణంగా భూమిపై రాక్షసులుగా జన్మించి మళ్లీ ఆ విష్ణువు చేతిలోనే మరణించి ముక్తిని పొందే ఒక సుదీర్ఘమైన సైకిల్కి ఇది కొనసాగింపు. కేవలం బలం, గర్వం మాత్రమే కాదు, ఇక్కడ విధి కూడా తన పాత్రను ఎలా పోషిస్తోందో అనడానికి ఈ పాయింట్ ఒక ఊహించని డెప్త్ను యాడ్ చేస్తుంది. సో ఇదన్నమాట విషయం. ఒక అహంకారి అడిగి తీసుకున్న వరమే అతని పతనానికి ఎలా కారణమైందో ఈ మొదటి భాగంలో మనం చాలా స్పష్టంగా విశ్లేషించాం. మరి ఆ మానవ అవతారమైన శ్రీరాముడు ఈ పవర్ఫుల్ రాక్షసరాజును నేరుగా ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ మహాసంగ్రామంలో ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? ఈ ఎక్సైటింగ్ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మనకు 2వ భాగంలో దొరుకుతాయి. ఆ ఎపిక్ క్లైమాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే పార్ట్ 2 విశ్లేషణను మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక ఆసక్తికరమైన ఎక్స్‌ప్లెయినర్తో త్వరలో మళ్ళీ కలుద్దాం.